నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మేడిగడ్డ వ్యవహారంలో భారాస సర్కార్పై విమర్శలకు పదును పెట్టిన విపక్షాలు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ ప్రశ్న మేడిగడ్డ వద్ద పరిస్థితిని పరిశీలించిన భాజపా నేతలు సీఎం మౌనంపై ప్రశ్నలు కేసీఆర్ లేఖ రాస్తే సిబిఐ విచారణ జరిపిస్తామన్న కిషన్ రెడ్డి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై తెలంగాణ సర్కార్ సమీక్ష ఆరోపణలకు తగిన జవాబు ఇవ్వాలని నిర్ణయించిన నీటిపారుదల శాఖ ఫాక్స్కాన్ ను బెంగళూరు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత డీకే ప్రయత్నాలు లేఖ బయటపెట్టిన కేటీఆర్ దృష్టి మరల్చే ప్రయత్నమన్న హస్తం పార్టీ హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ భేటీ ఉమ్మడి మేనిఫెస్టోపై సమాలోచన 6 అంశాలు సూచించిన జనసేనాని త్వరలో మళ్లీ భేటీ జగన్ విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జాప్యంపై సీజేఐకి పురంధేశ్వరి లేఖ 6 నెలల్లో కొలిక్కి తేవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి కరువు పరిస్థితుల పట్ల జగన్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విపక్షాలు కేబినెట్ లో చర్చించే తీరిక లేదా అని సూటి ప్రశ్న నేపాల్లో 157కు పెరిగిన భూకంప మృతుల సంఖ్య ప్రకంపనల దాటికి కుప్పకూలిన వందల ఇళ్లు ముమ్మరంగా సహాయ చర్యలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగి వేల కోట్ల ప్రజాధనం వృధా అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు అప్పు తెచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. కిషన్ రెడ్డి నేతృత్వంలోని భాజపా నేతల బృందం ఈ ఉదయం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించింది. 20వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. మేడిగడ్డ దెబ్బతింటే మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా మారతాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరగాలన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశిస్తుందని చెప్పారు. మరి ఇక్కడ ఇంత డబ్బు అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు ప్రశ్నార్థకంగా మారడం, ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మారిపోయింది. ఈరోజు తెలంగాణ ప్రజలు గుదిబండగా మారింది. ఈ ప్రాజెక్టు పైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయ విచారణ కానీ సిబిఐ దర్యాప్తు కానీ అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్లానింగ్ అంతా చేసింది ముఖ్యమంత్రి గారు, ఎగ్జిక్యూషన్ చేసింది ముఖ్యమంత్రి గారు, ఇంజనీరింగ్ చేసింది ముఖ్యమంత్రి గారు, స్థలాన్ని ఎంపిక చేసింది ముఖ్యమంత్రి గారు, కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు, కమిషన్లు తీసుకున్నది కూడా ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబమే. తల దించుకొని తెలంగాణ సమాజం ముందు మరి తప్పైందని ముక్కు నాలకు రాసి గద్దె దిగిపోవాలా? ఇంత జరిగితే ఏ ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు? కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు, అవినీతిని ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. మేడిగడ్డపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించాలని కోరారు. సంబంధిత శాఖల మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావు, కేసీఆర్ను పదవుల నుంచి తొలగించి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మేడిగడ్డను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము ఆర్థిక ఉగ్రవాద కుటుంబము. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబానికి సహకరించడం వల్లనే ఈ రోజు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పగూలుతుంది. ఈ నివేదిక మొత్తం తెలుగులో ఉంది, మీరు ఇంగ్లీష్ లో కూడా ఇచ్చుంటారు. క్లియర్ గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3టికి 3 గుండుసున్నా అన్ని కూలగొట్టాలి, మళ్ళీ కట్టాల్సిందే. ఈ ఆర్థిక ఉగ్రవాదులను తక్షణమే ఆర్థిక నేరం కింద అరెస్టు చెయ్యాలి. తెలంగాణలో వచ్చి మీరు ఓట్లు అడగాలి అనంటే నరేంద్ర మోడీ గారు కుంగిపోయిన మేడిగడ్డకు కారణం ఎవరో నిలదీయండి, వాళ్ళని ఎవరో గుర్తించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిన అంశాలకు తగిన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మేడిగడ్డ ఆనకట్టపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికపై తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ ఈఎన్సీలు ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరామ్, వెంకటేశ్వర్లు సహా సీఈలు, టెక్నికల్ కన్సల్టెంట్ రామరాజు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే పాల్గొన్నారు. ఈ భేటీలో మేడిగడ్డపై ఎన్ఎస్డీఏ లేవనెత్తిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ నివేదికలో ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలకు తగిన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఆనకట్టను నిర్మించామని వివరించింది. 5 సీజన్లుగా వరదలను ఆనకట్ట ఎదుర్కొందని ఆ సంస్థ గుర్తు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ని 2019లో అప్పగించామని వివరించింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం అధికారుల పరిశీలన, చర్చల్లో ఉందని ఎల్ఎన్టీ తెలిపింది. తదుపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయం చెప్పగానే దెబ్బతిన్న భాగం పునరుద్ధరణ చర్యలు చేపడతామని ఎల్ఎన్టీ ప్రకటించింది. హైదరాబాద్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన 2.5 గంటల సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ సాగింది. ఏటా సకాలంలో ఉద్యోగాల భర్తీ, యువత ఉపాధికి ఆర్థిక సాయం, అమరావతితో పాటు ఇతర నగరాల అభివృద్ధి వంటి పవన్ చేసిన ప్రతిపాదనలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. త్వరలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఆరోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన చంద్రబాబును హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లిన పవన్, నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వారు ఆరా తీశారు. ఆ తరువాత ఎన్నికల మేనిఫెస్టో ఇరువురు చర్చించినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. దాదాపు 2.5 గంటల సమావేశంలో షణ్ముఖ వ్యూహం పేరిట జనసేన తరపున 6 అంశాల్ని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహమిస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక రూపకల్పనకు సూచించినట్లు తెలిసింది. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా లేక ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలన్నా ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం సహా 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూతనిచ్చే ప్రత్యేక కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సౌభాగ్య పథకం పేరిట ఏటా 1,00,000 మంది యువ పారిశ్రామికవేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10 లక్షల చొప్పున సాయం అందించాలని, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతిపాదించారు. మన ఏపీ, మన ఉద్యోగాలు పేరిట ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టులు భర్తీ చేయడం, ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యల్ని పవన్ ప్రతిపాదించారు. సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో రైతులు కరువుతో అల్లాడుతుంటే ఆ అంశంపై మంత్రివర్గంలో చర్చే లేకపోవడం దారుణమని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. రైతులను కరువుకు వదిలేసిన కర్కస ప్రభుత్వం అసలు ఆ విషయంపై చర్చించని కేబినెట్ సమావేశం ఎందుకని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనులు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంపై లేదని లోకేష్ విమర్శించారు. 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. రైతులను ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించైనా యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. అటు కరువు పరిస్థితులపై చర్చించని మంత్రివర్గం ఈ రాష్ట్రానికి అవసరమా అని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె రామకృష్ణ నిలదీశారు. ఏపీలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వలసలు వెళుతుంటే జగన్ ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపమైందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందన్నారు. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందని లోకేష్ తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో 3 ఏళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే జగన్ సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. జగన్ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనా ఆసుపత్రుల్లోనే దూది కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది.
నెలకొందన్నారు. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తుంటే తమ హయాంలో వైద్య ఆరోగ్య రంగం వెలిగిపోతోందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తున్నామన్న జగన్ను పిచ్చోడని కాకుండా మరేమనాలని లోకేష్ దుయ్యబట్టారు. అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, జగన్ పదే పదే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ రాశారు. 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద సీఎం జగన్ విజయసాయిరెడ్డిపై కేసులు ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ 10 ఏళ్ల నుంచి బెయిల్పై ఉన్నారని ఆమె తన లేఖలో తెలిపారు. ప్రతి కేసులో విచారణ జరగకుండా పదే పదే వాయిదాలు కోరుతూ విచారణకు దూరంగా ఉంటున్నారని వివరించారు. ఇందుకు సంబంధించి లేఖతో 5 దస్త్రాలను పురంధేశ్వరి జత చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి తర్వాత అప్రూవర్గా మారిన వారు విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువులని లేఖలో తెలిపారు. ఏపీలో తన బినామీల ద్వారా విజయసాయిరెడ్డి డిస్టిలరీలను నిర్వహిస్తున్నారన్న పురంధేశ్వరి ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాసినట్లు వివరించారు. విశాఖ సమీపంలోని భీమిలి వద్ద విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబీకులు అక్రమ మార్గాలలో రాబట్టుకున్న భూముల మార్కెట్ విలువ దాదాపు 177 కోట్లు ఉంటుందని, ఆయన కుమార్తె కంపెనీ వాటిని 57 కోట్ల రూపాయలకే కొనుగోలు చేశారని పురంధేశ్వరి తన లేఖలో సీజేఐకి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 27న ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో అన్ని అవకతవకలేనని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల వివరాలే లేవని ఆయన అన్నారు. ఒక్కో బూత్కు ఇన్ని ఓట్లు తొలగించాలనే లక్ష్యంతో వాలంటీర్లు, అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందన్నారు. తెలుగుదేశానికి పోలయ్యే ఓట్లు, న్యూట్రల్ ఓట్లు తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్లో ఒక పెద్ద బృందమే పనిచేస్తోందని అశోక్ బాబు ఆరోపించారు. ఎక్కడ మనకు మెజారిటీ తక్కువ ఉంది, ఏ ఓట్లు తీసేస్తే మనం అక్కడ ఎన్నికల్లో గెలవచ్చు, ఈ వర్కౌట్ అనేది తాడేపల్లిలో స్టార్ట్ అయింది. దాని ప్రకారమే ఉరవకొండ ఎప్పుడు గెలిచినా, ఎవరు గెలిచినా 2000, 2500 కంటే మెజారిటీ రాదు. అక్కడ 6-7 ఓట్లు తీసేస్తే అభ్యర్థి ఏమవుతాడు. అలాగే చీరాల, విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, అలాగే పచ్చూరులో సాంబశివరావు గారి కాన్స్టిట్యున్సీ, విఆర్ఏలు, వాలంటీర్లు, అక్కడున్న ఎమ్మెల్యే చెప్పనేయండి, వైసీపీ నాయకులు చెప్పనేయండి, ఒక్కొక్కళ్ళు 50, 100, 200 ఫారం 7 ఇచ్చి ఓటర్ లిస్ట్ తీసేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే తెలంగాణ అధోగతి పాలవుతుందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఫాక్స్కాన్ సంస్థను కర్ణాటక తీసుకుపోయేందుకు అక్కడి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారని ఒక లేఖను విడుదల చేశారు. హైదరాబాద్లో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ మేరకు ఆరోపించారు. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దని మంత్రి సూచించారు. ఈయన ఏం చేసిందంటే డీకే శివకుమార్ గారు ఫాక్స్కాన్ చైర్మన్ గారికి ఉత్తరం రాసిండు. హైదరాబాద్లో మీరు తలపెట్టిన ఆ ఫ్యాక్టరీని మా బెంగళూరుకు తరలించండి. తొందరలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతోంది. మీతో పాటు చాలా పరిశ్రమలను మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకు తీసుకెళ్లే క్రమంలో ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఏం జరుగుతుంది కేసీఆర్ పోతే అంటే ఇది ఒక్క చిన్న ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టు ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కర్ణాటక ఉద్యోగాలను లాక్కుపోతోందని డీకే శివకుమార్ పై కేటీఆర్ భారాస తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న లేఖ తప్పుడుదని డీకే ఇప్పటికే స్పష్టం చేశారని కిరణ్ కుమార్ చెప్పారు. డీకే శివకుమార్ గారు ఆ లెటర్ తప్పు అని చెప్పి దాని మీద బెంగళూరులో ఒక పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. తన లెటరేట్ ని ట్యాంపర్ చేసిరని చెప్పి. ఇది కుట్రనే కదా. కేటీఆర్ గారు ఒక కేబినెట్ మినిస్టర్ అయ్యుండి ఇటువంటి వాటిని ప్రాపగాండా చేయడం అంటే ఎంత పెద్ద తప్పో మీకు తెలుసు. ముఖ్యంగా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ని ఎట్లా బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ క్యాండిడేట్లను ఎట్లా డిఫేమ్ చేయాలన్న ఆలోచనతోటి సోషల్ మీడియా అనే ఒక వేదికను లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 5-6 వేల మందిని ఆడ ఎంప్లాయ్ చేసి ఫేక్ న్యూస్, మార్ఫింగ్ న్యూస్ లను కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ పత్రాలతో సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ముందు కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసే కేసీఆర్ ఈసారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మధ్యాహ్నానికి ముందు ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. తొలుత కేసీఆర్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం గుళ్ళో పూజలు చేశారు. 1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన కేసీఆర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు చేసిన సూచనతో కేసీఆర్ 1985లో తొలిసారి అక్కడ పూజలు ప్రారంభించారు. అప్పటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ తరువాత నామినేషన్ వేయడానికి ముందు ప్రతిసారి నామపత్రాలకు పూజలు చేయిస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 7న హైదరాబాద్ రానున్న ప్రధాని ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహించే బీసీ సభలో పాల్గొనున్నారు. ఆ సభలో పాల్గొనేందుకు ఈ నెల 7న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:05 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. 5:30 నుంచి 6:10 వరకు బీసీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా 1,00,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. సభా ఏర్పాట్లను భాజపా ప్రతినిధి బృందం పరిశీలించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పార్టీలు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు ఓవైపు నామినేషన్లు వేస్తుండగా సీట్లు దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. రెండో రోజైన ఇవాళ బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన సెంటిమెంట్ అయిన పాత అంబాసిడర్ కారులో వచ్చి నామినేషన్ సమర్పించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి రాజాసింగ్ ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ వేశారు. మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నామినేషన్ వేశారు. వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాయిని రాజేందర్ రెడ్డి పత్రాలు సమర్పించారు. ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. జుక్కల్లో బీఎస్పీ అభ్యర్థిగా ప్రజ్ఞకుమార్ నామినేషన్ వేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఎస్పీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుమతితో ఇప్పటి వరకు మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రకటించిన సీట్లతో ఎస్సీ వర్గాలకు 32 సీట్లు, బీసీలకు 33 సీట్లు, ఎస్టీలకు 13, జనరల్ కేటగిరీలో 4, మైనార్టీలకు 5 సీట్లు కేటాయించినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు. హైదరాబాద్ నార్సింగ్లోని ఓ రెడీమిక్స్ ప్లాంట్లో ప్రమాదం జరిగి 2 కార్మికులు దుర్మరణం చెందారు. పుప్పాలగూడలోని ఓ ప్లాంట్లో రెడీమిక్స్ మిక్సర్ శుభ్రం చేసేందుకు బేటా సోరెన్, సుశీల్ ముర్ము అనే 2 కార్మికులు అందులోకి దిగారు. వారిని గమనించకుండా ఆపరేటర్ మిషన్ ఆన్ చేశారు. దాంతో శుభ్రం చేస్తున్న కార్మికులు మిషన్లోనే మరణించారు. రెడీమిక్స్ ప్లాంట్ యాజమాన్యం మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించింది. మృతుల బంధువుల ఆగ్రహావేశాలతో నిర్మాణ సంస్థపై దాడి చేశారు. సంస్థలోని సామాగ్రి ధ్వంసం చేసి అద్దాలను పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. హమాస్ను భూస్థాపితం చేసే వరకు దాడులు ఆపే ప్రసక్తే లేదన్న ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తుండగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తేనే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెడతామని హమాస్ స్పష్టం చేసింది. ఎంతకాలమైనా పోరుకు సిద్ధంగా ఉన్నామని, కొన్ని నెలలు సొరంగాల్లో ఉంటూనే పోరాడగలమని హమాస్ తెలిపింది. తమ వద్ద 230 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే రాకెట్స్ ఉన్నట్లు పేర్కొంది. హమాస్ వద్ద 40,000 మంది ఫైటర్లు ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. వారు గాజాలో భూమికి 80 మీటర్ల లోతున ఉన్న సొరంగాల్లో ఉన్నట్లు తెలిపాయి. ఈ సొరంగాల నెట్వర్క్ను ఛేదించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపే దాడుల్లో గాజాలో పౌరుల మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించలేదు. నేపాల్లో సంభవించిన పెను భూకంపం దాటికి చనిపోయిన వారి సంఖ్య 157కు చేరింది. నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11:47 సమయంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. నేపాల్ రాజధాని కాఠ్మాండుకు 400 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధనా కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. భూకంపం దాటికి రోడ్లపై కొండ చర్యలు విరిగి
కుంగిపడ్డాయని, అనేక చోట్ల వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇది సహాయ చర్యలకు ఆటంకంగా మారిందని వివరించారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే నేపాల్ ఆర్మీ, భద్రతా దళాలు సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జజర్కోట్, రుకుమ్ జిల్లాలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉండగా నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నేపాల్లో భారీ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు అండగా ఉంటామని తెలిపారు. నేపాల్కు అన్ని విధాలా అండగా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని వెల్లడించారు. తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాలతోనే ఉన్నాయని మోదీ ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛత్తీస్గఢ్ ప్రజలను దోచుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చివరికి దేవుళ్లను కూడా వదలటం లేదంటూ పరోక్షంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. దుర్గ్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు గుప్పించారు. దుబాయ్లో ఉన్న మహాదేవ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధమేంటో ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్ చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం కాగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెన్నైలోని వాతావరణ విభాగం తెలిపింది. వచ్చే 24 గంటల్లో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, తేని, దుండిగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్, విరుదునగర్, మదురై, శివగంగా, పుదుకొట్టై, త్రిపుర, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం వెల్లడించింది.